హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అందరి ముందు మరో ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను. అదేంటో తెలుసా? యూకే లాటరీ బేస్డ్ వీసా, దాని పేరే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. ఈ బ్యాలెట్ వచ్చేసి ఇవాళ మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అయింది. ఈ బ్యాలెట్ జస్ట్ 48 hours మాత్రమే ఉంటుంది. దీని డెడ్లైన్ అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకోలేము. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ నుండి ఈ వీసాని అప్లై చేస్తున్నాను. ఈ అప్లికేషన్ ఇంతకు ముందు నేను డబ్బులు పే చేసి అప్లై చేయించుకునేదాన్ని. నాకు తెలియదు అనమాట మన సొంతంగా మనం ఈ వీసాని అప్లై చేసుకోవచ్చు అని. సో ఇలా నా అలాగే ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో నా వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో నేను చూపించాలి అని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది యూకే గవర్నమెంట్ యొక్క అఫీషియల్ పేజ్ అండ్ ఇక్కడ నుండి మీకు బ్యాలెట్లో ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు 24th July 2025 మధ్యాహ్నం 1:30 వరకు మీరైతే ఈ బ్యాలెట్లో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ ద బ్యాలెట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు 1 hour క్యూ దొరికింది. 1 గంట తర్వాతే నేను బ్యాలెట్లో ఎంట్రీ చేసుకోగలుగుతాను. వెయిటింగ్ టైం అయిపోగానే నాకు ఈ పేజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ నేను అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాతే లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ కోసం నాకు డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయడానికి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే మీరు సైన్ ఇన్ క్లిక్ చేసి డైరెక్ట్గా సైన్ ఇన్ చేసి మీరు ఫర్దర్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫర్దర్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ అకౌంట్ ఎవరి గురించి క్రియేట్ చేస్తున్నాము? సో ఇది నాకే కాబట్టి మీ అని చెప్పేసి ప్రెస్ చేస్తున్నాను. పాస్పోర్ట్ డీటెయిల్స్లో మీ సర్నేమ్ ఇంకా మీ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాస్పోర్ట్లో సర్నేమ్ లేకపోతే నేమే ఫిల్ చేయండి సర్నేమ్ ప్లేస్లో కూడా. దెన్ కంటిన్యూ చేయండి. సెకండ్ క్వశ్చన్, నా యొక్క నేషనాలిటీ ఏంటి? నా నేషనాలిటీ వచ్చేసి ఇండియా. దెన్ కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ నంబర్ ఎంటర్ చేయండి. దెన్ కంట్రీ ఆఫ్ ఇష్యూ అండ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూ చేశాక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. మన డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఈమెయిల్ అడ్రస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనగా మనం ఏదైతే యాక్సెస్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంటర్ చేసిన ఈమెయిల్ అడ్రస్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మీరు మీ అకౌంట్ యాక్సెస్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నారా అని ఇక్కడ అడుగుతుంది. నేనైతే ఎవరికి ఇవ్వదలుచుకోవట్లేదు. సో నో అని ప్రెస్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మనము వెరిఫై చేసుకోవచ్చు మనం ఎంటర్ చేసిన ఇన్ఫో కరెక్టా కాదా అని. ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఓకే అనుకుంటే క్రియేట్ అకౌంట్ని ప్రెస్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ చేయడానికి మనకి ఐడెంటిటీ డాక్యుమెంట్ నంబర్ అంటే పాస్పోర్ట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్ కావాల్సి ఉంటుంది. ఇంతవరకు మనం జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసాము కానీ ఇంకా అప్లికేషన్ అనేది ఫిల్ చేయలేదన్నమాట. అందరూ ఏమనుకుంటారంటే అకౌంట్ క్రియేట్ చేయడాన్నే బ్యాలెట్ ఎంట్రీ చేసేసామని అందరూ అనుకుంటుంటారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు సైన్ ఇన్ చేసిన తర్వాత ఏదైతే చేస్తామో అది అప్లికేషన్. ఇప్పుడు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ ఈమెయిల్ అడ్రస్ మీద వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. అంటే ఒకవేళ మనం రిజల్ట్ సక్సెస్ఫుల్ వస్తే రిజల్ట్ ఏ ఈమెయిల్ అడ్రస్కి పంపాలి అని. సో మనం ఇక్కడ ముందుగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడి ఉంది కదా, అది అయినా నొక్కచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా డిఫరెంట్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అదైనా ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కన్ఫర్మ్ చేయగానే కంప్లీటెడ్ అని చూపిస్తాను. సెకండ్ వచ్చేసి డిక్లరేషన్ గురించి, అంటే మనం ఏజ్ యొక్క డిక్లరేషన్ గురించి అడుగుతుంది అనమాట. ఇక్కడ మనం 18+ ఉన్నామని చెప్పేసి డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి ఎవిడెన్స్ అప్లోడ్ చేయాలి. ఎవిడెన్స్ అప్లోడ్ చేయడానికి ఏమేమి కావాలి అంటే డాక్యుమెంట్ని ముందుగా స్కాన్ చేసుకోవాలి. ఆ స్కాన్ చేసిన డాక్యుమెంట్ యొక్క సైజ్ 6 MB కంటే తక్కువ ఉండాలి. అది ఫైల్ ఫార్మాట్ వచ్చేసి జేపీజీ లేదా జేపీజీ, పిఎన్జీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. డాక్యుమెంట్ పేరు చాలా సింపుల్ అయ్యి ఉండాలి. ఎగ్జాంపుల్ మై పాస్పోర్ట్ ఆర్ పాస్పోర్ట్ ఏప్రిల్ 22 మీద ఏదైనా కానీ చాలా సింపుల్గా పెట్టుకోవాలన్నమాట. దెన్ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎవిడెన్స్లో ఏం అప్లోడ్ చేయాలి అంటే మీరు స్కాన్ చేసిన పాస్పోర్ట్
ఫోటో పేజ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట, పాస్పోర్ట్లో ఏం స్కాన్ చేయాలి, ఏం అప్లోడ్ చేయాలి, ఫస్ట్ పేజా లాస్ట్ పేజా, అలాంటి డౌట్స్ చాలామందికి ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఫోటో పేజ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కంటిన్యూ. ఇక్కడ వన్ ఫైల్ యాడెడ్ అని చూపిస్తుంది కదా, అప్పుడు మనం కన్ఫర్మ్ అండ్ అప్లోడ్ చేయగానే మీ పాస్పోర్ట్ అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవిడెన్స్ అప్లోడ్ చేసాము అని చూపిస్తుంది. దెన్ కంటిన్యూ. ఫైనల్ స్టెప్ వచ్చేసి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయగానే ఇలా స్క్రీన్ మీద కనిపించిన విధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇక్కడ ఒక యూనిక్ ఐడి నెంబర్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి, ఇది మనకి రిజల్ట్ వచ్చేసి 2 weeks తర్వాత వస్తుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి రిజల్ట్ వచ్చేసి మనం ఏదైతే ప్రొవైడ్ చేసిన జీమెయిల్ అడ్రస్ ఉంటుందో ఆ ఈమెయిల్ అడ్రస్కి మాత్రమే రిజల్ట్ వీళ్ళు పంపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇంకా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.